అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 29వ భాగాన్ని చదువుతున్నాను. రాజేంద్ర ప్రసాద్ తమ ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి ఫ్యాక్టరీలను స్థాపించారు. ఆ విషయం విన్నటువంటి శ్రీనివాస్ కూడా తమ అన్నయ్యను దగ్గర పెట్టుకుని గౌరీపురం నుంచి బెంగళూరు వరకు రకరకాల సంస్థలు పరిశ్రమలు నెలకొల్పి సిటీ కాంప్లెక్స్లను కట్టించి గౌరీపురాన్ని గౌరీపట్నంగా మార్చేశాడు. 3 నెలల కాలంలో ఏ చందా ఇచ్చినా ఏ విరాళం ఇచ్చినా ఆనంద భూపతి పేరు మీదుగా ఇప్పించేవాడు భార్య చేత. దానివల్ల పూర్ణాంబికకు కూడా పరపతి గౌరవం గుర్తింపు అనేవి వచ్చేసాయి. ఆ సంగతులన్నీ కూతురు ద్వారా విని ఆనంద భూపతి గారు చాలా సంతోషించారు. వైశాఖ పూర్ణిమ వసంత ఋతువులో చంద్రకిరణాలలో జలకాలాడుతూ ఉండగా రాధికతో క్రీడించి అలసిపోయినటువంటి కృష్ణ చైతన్య ఆమెను గుండెలకు హత్తుకుని వీపును నిమురుతూ హఠాత్తుగా నవ్వాడు. ఏం గుర్తుకొచ్చింది ఇప్పుడు? ఆశ్చర్యంగా తలెత్తి ప్రశ్నించింది రాధిక. ఒకవేళ అమ్మ ఆశీర్వాదం నిజమైతే అన్నాడు నవ్వే కళ్ళతో. నాకేమీ అర్థం కాలేదు. ఏం విషయాలు అడిగింది రాధిక. అమ్మ నీకు కూడా అరటిపండు ఇచ్చింది కదూ అన్నాడు అలాగే చూస్తూ. ఇచ్చారు. ఇస్తే ఏమిటిప్పుడు? రాధిక కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది అతన్ని అర్థం కానట్టుగా. పిచ్చి మొద్దు, అమ్మ ఎవరికైనా పండిస్తే ఏం జరుగుతుంది? తన నుదురుతో రాధిక నుదురును ఢీకొట్టి కొంటిగా ప్రశ్నించాడు. పండు ఇస్తే మగపిల్లవాడని, పువ్వు ఇస్తే ఆడపిల్ల అని మీరే చెప్పారుగా, అయితే అంటూ నాలిక కరుచుకుని కృష్ణ వైపు దిగ్భ్రమగా చూసింది. అదే, మనకి పెళ్ళి కాకుండానే పిల్లలు పుడితేనో అన్నాడు ఆలోచనగా. పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవటం లేదా? అప్పుడే ఆ సంగతి స్మృతి పథంలోనికి వచ్చినట్టుగా కలవరంగా చూసింది రాధిక. నిన్నగాక మొన్న విషం తిని భగవంతుని దయతో మళ్ళీ బతికింది. ఇప్పుడు ఇలాంటి అవస్థ కూడా వస్తే పద్మాంబికతోటి ఏం పేచి వస్తుందో భగవంతుడా! రాధిక గుండెలు భయంతో జలధరించాయి. నేను నీ దగ్గర పద్మ దగ్గర జాగ్రత్తలు తీసుకోను. ఇదివరలో అయితే ఆ సంగతి గుర్తు ఉండేది. ఇప్పుడు మీ ఇద్దరికే పరిమితం అయినాక వాటి జోలికే పోవటం లేదు. అయినా ఇంకెంతకాలం ఈ అడుగు జీవితాలు? పద్మ ఇది వరకటిలా లేదుగా. పంతాలు పేచీలు లేవు. తుఫాను ముందు సముద్రంలా ఉందో, నిజంగానే మార్పు వచ్చిందో తెలియదు. పిన్ని దురవస్థను చూశాక గంభీరంగా ఉంటుంది. మరి ఏమైనా మనకి పెళ్లి చేసేమని నాన్నగారితో చెప్పాలి అన్నాడు ఆలోచనగా తలను పంకిస్తూ కృష్ణ చైతన్య. రాధిక అదంతా విని మౌనంగా ఉండిపోయింది. వద్దన్నా అతను వినడు. దీని ద్వారా మళ్ళీ ఏ రాద్ధాంతం జరుగుతుందో తెలియదు. సరే, ఆనంద భూపతి పెద్దవారుగా, ఆయన ఆలోచనలేమిటో, భగవంతుని సంకల్పం ఎలా ఉందో, తను నిమిత్త మాత్రురాలు మాత్రమే. ఎలా జరిగేలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు మార్చలేరు అనుకోగానే దీర్ఘంగా నిట్టూచింది. సూర్యానికి డ్రైవర్ పని నుంచి పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగాన్ని మార్చాడు. అతను BA చేశాడని, రాధను ఆపత్కాలంలో ఆదుకున్నటువంటి లారీ డ్రైవర్ గోవిందుకు రాధ కారు డ్రైవర్గా ఉద్యోగాన్నిచ్చి అతని తాలూకు నిరుద్యోగులందరికీ లారీలను కొని డ్రైవర్లుగా, క్లీనర్లుగా, అటెండర్లుగా, వాచ్మెన్లుగా అర్హతలను బట్టి ఉద్యోగాలను ఇచ్చి నమ్మకంగా నిజాయితీగా విశ్వాసపాత్రంగా ఉండే వాళ్ళందరినీ ఆదుకుని అన్నం పెట్టి ఉపాధులు కల్పించేటటువంటి కల్పతరువుగా మారిపోయాడు కృష్ణ చైతన్య. ఆ కొద్ది కాలంలోనే ఇద్దరు తోడళ్ళు ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారా అన్నట్టుగా శ్రమిస్తూ ఉన్నారు. దేవీపురం హైదరాబాద్ వరకు దేవీపట్నంగా మారిపోయింది. రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో దేవీపురానికి దివాన్గా మారినటువంటి మూర్తి గారికి దివాణం దగ్గరే ఓ చక్కని భవనాన్ని నిర్మించి 5 ఎకరాల వరి చేను, 5 ఎకరాల కొబ్బరి తోట రాసిచ్చి 1,00,000 రూపాయలు జీతం ఇస్తూ నమ్మకంగా నిజాయితీగా ఉండేవాళ్లను యాజమాన్యం ఏ విధంగా గౌరవిస్తుందో ఉదాహరణగా చూపించాడు రాజేంద్ర. దివాణానికి దగ్గర ఏటికట్ట పైన అత్యద్భుతంగా నిర్మించబడుతూ ఉన్నది గుడి. రాఘవేంద్ర భూపతి ఆధ్వర్యంలో హాయిగా ఏటి ఒడ్డున చల్లగాలి పీలుస్తూ తన సౌకర్యార్థం అక్కడ మనవడు టెంపరీగా నిర్మించినటువంటి ఫామ్ హౌస్లో విడిది చేశారాయన. పగలంతా ముగ్గురు అక్కడే ఉంటున్నారు. ఉదయం 6 అయ్యేసరికి లేచి స్నానాధికాలను ముగించి 1 గంట దైవధ్యానాన్ని చేసుకునే రాజేంద్ర ప్రసాద్ని చూసి సిగ్గుపడి తను లేచి స్నానం చేసి దేవుని ముందు దీపం పెట్టి పూజ చేసుకుని
8 అయ్యేసరికి తయారయ్యేది స్వర్ణ. అప్పటికి తను కూడా గీతాపారాయణను పూర్తి చేసి వచ్చేవారు తాతగారు. ఆ ముగ్గురు ఒక్కసారే కాఫీ టిఫిన్లు ముగించుకుని కారులో బయలుదేరి దేవీపురానికి వెళ్ళి అక్కడ తాతగారి గుడి దగ్గర డ్రాప్ చేసి స్వర్ణను ఫ్యాక్టరీ ఆఫీసుకు చేర్చి తను మాత్రం తిరిగే పనులన్నీ చక్కబెట్టుకుంటూ బిజినెస్ సంగతులను చూసుకునేవాడు రాజేంద్ర. కారణం ఫ్యాక్టరీ స్వర్ణది, అధికారం కూడా ఆమెదే, నిర్ణయాలు కూడా ఆమె తీసుకోవాలి. తను కేవలం సలహాలు మాత్రమే ఇస్తున్నాడు. తాతగారి తాలూకు బిజినెస్లు వారసుడిగా తనవి. ఇంట్లో ఉండి గతాన్ని తలుచుకుని చెల్లెలు కుమిలిపోకూడదనే కృష్ణ చైతన్య ఆలోచన అతనికి చాలా బాగా నచ్చింది. అందుకే ఆమెను ఎండీగా చేశాడు. నిజంగానే స్వర్ణకు అసలు టైం తెలియదు, మిగలదు. అనుభవజ్ఞుడైనటువంటి రాఘవేంద్ర భూపతి తమ్ముడు వరుస అయినటువంటి శంకర భూపతి గారి దగ్గర ట్రైనింగ్ అవుతూ ఆఫీస్ పనంతా తానే నేర్చుకుంటోంది స్వర్ణ. మధ్యాహ్నం ఫామ్ హౌస్లో తాతగారితో పాటు భోజనం చేసి మళ్ళీ భర్త వెంట ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 5 అయ్యాక మళ్ళీ ముగ్గురు కలిపి ఇంటికి చేరుకుంటున్నారు. రాత్రి భర్త సరస సల్లాపాలతోటి 10 దాటిపోయాక నిద్రకు ఒరుగుతుంది స్వర్ణ. చిన్నప్పటి స్వర్ణకి తనకి అసలు పోలికే లేదు అనిపిస్తుంది. ప్రతి ఇన్సిడెంట్ని ఇటు తాతగారికి అటు తండ్రికి కూడా ఫోన్ చేసి చెబుతూ ఉంటుంది. అల్లుడి రూపంలో తనకు దొరికినటువంటి రాజేంద్ర ప్రసాద్ శక్తి సామర్థ్యాలు, ప్రజ్ఞా పాఠవాలు, హృదయ ఔన్నత్యము తెలిసి ముగ్ధులయ్యారు ఆనందభూపతి. అటు శ్రీనివాస్ కూడా రాత్రి పగలు కష్టపడి పనిచేసి ఫలితాన్ని పొందుతున్నాడు. కొడుకు కూడా 2 భార్యలతోనూ స్థిరపడితే బావుండునని కోరుకుంటోంది ఆయన పితృహృదయం. కానీ దైవ సంకల్పం ఆయన విషయంలోనే మరో మలుపును తిరగబోతూ ఉందని ఏం తెలియదు కదా ఎవరికి. సుచిత్ర ఫోన్ చేసింది రాధికకి. మాట్లాడే పనుందని వస్తున్నానని. ఆవిడ ఏ సమస్య అయినా కృష్ణ చైతన్యతోటి సంపాదిస్తుంది కానీ రాధిక వరకు రాదు. కారణం రాధిక అస్వతంత్రురాలని ఆవిడకు బాగా తెలుసు. అలాంటిది తనతో ఏం మాట్లాడబోతోంది అనుకుంటూ ఎదురు చూస్తూ కూర్చుంది. డ్రైవర్ గోవిందును పంపించింది ఆవిడ క్వార్టర్స్కి. సుచిత్ర హైదరాబాదులో తన ఇంటిని బరోడా బ్యాంకుకు అద్దెకిచ్చి అక్కడి తన సామానుతో పాటుగా పనివాళ్లను కూడా తీసుకుని వచ్చి కృష్ణ చైతన్య తనకు ఆఫర్ చేసినటువంటి క్వార్టర్స్కి వచ్చేసింది. ఆవిడ వచ్చి ఫోన్ చేశాక తల్లిదండ్రులను తీసుకుని ధనుంజయ్ కూడా అక్కడకు వచ్చేశాడు. వైశాఖ మాసం రాగానే ఆ ఇద్దరూ కలిసి బతకటం ప్రారంభించారు. బ్రాహ్మలావిడను వంట మనిషిగా పెట్టుకుంది ఆవిడ, అత్తమామల కోసమని. ఆనాడు వద్దనుకున్న కోడలి దగ్గరే ఇప్పుడు తలదాచుకున్నారు వాళ్ళు. కారు వచ్చి రాధాంబికాదేవి మందిరం ముందు ఆగగానే చూస్తూ ఉన్న పుస్తకాన్ని మూసి లేచి రాబోతూ ఆగిపోయింది రాధిక. సుచిత్ర ఒంటరిగా రాలేదు. వెనకన 2 ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఒక సంచి, చంకల్లో మూటలతోటి అచ్చు చాలా పాతకాలం వాళ్ళల్లా ఉన్నారు. రండి కూర్చోండి, చిరునవ్వుతోటి ఆహ్వానించింది రాధిక. రాధా, ఈవిడ పేరు శేషమ్మ గారు. ఈ అమ్మాయి ఈవిడ కూతురు మోక్షలక్ష్మి అని ఇద్దరినీ పరిచయం చేసింది సుచిత్ర. రాధిక చేతులు జోడించింది. ఆ పిల్ల నా కూతురు, పేరు రాధిక అని వాళ్లకు చూపించింది. ఇద్దరూ కళ్ళు వదిలి సంభ్రమాశ్చర్యాలతో చూడసాగారు రాధికను. నరసమ్మని కూల్ డ్రింక్స్ తెమ్మని ముగ్గురికి ఇచ్చి తను కూడా తీసుకుంది. వాళ్ళు చాలా కొత్త లోకంలో అడుగు పెట్టినట్టుగా ఫీల్ అవుతూ మొహమాటంగా చుట్టూతా చూస్తూ వాటిని తాగుతూ పెద్ద పెద్ద కళ్ళు చేస్తూనే ఉన్నారు. సినిమాల్లో లాగా ఉంది రాజమహల్ లాంటి ఇల్లు. ఎక్కడ చూసినా ఐశ్వర్య చిహ్నాలతోటి ఇల్లు ఇంద్రభవనంలా. ఇంట్లో ఉన్న అమ్మాయి ఇంద్రాణి సచీదేవిలాగా అందము, సుగుణము, వినయము, సంస్కారము, అపురూపమైనటువంటి లావణ్యం. నేనంటూ పోటీలు పడుతున్నట్టుగా కనిపించింది. చెప్పండమ్మా, ఏదో మాట్లాడాలన్నారు, గుర్తు చేసింది రాధిక వాళ్ళను చూపిస్తూ. వీళ్ళ గురించేనమ్మా. ఈవిడ మా ఊరి కరణం గారి 2వ భార్య. మొదటి భార్యకు 3 కొడుకులు పుట్టాక ఆవిడ యాక్సిడెంట్లో పోయింది. తర్వాత ఆయన ఈవిడను చేసుకున్నారు. ఈ అమ్మాయి పుట్టింది. ఆయన తండ్రి కాలం చేసిన రోజున పుట్టిందని మోక్షలక్ష్మి అని పేరు పెట్టారు. పిలవటం మాత్రం మోక్ష అనే పిలుస్తారు. ఒక్క కొడుక్కి విద్య అబ్బక, సంపాదన చాలక ఈ పిల్ల చిన్నదనంలోనే ఆయనకు పక్షవాతం వచ్చి మంచం ఎక్కడంతో ఒక 80 ఏళ్ల ముసలాయనకు 10 ఏళ్ల వయసున్న ఈ పిల్లను కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసి ఈ పిల్ల గొంతును కోసేశారంతా. 6 ఎకరాల ఆస్తిని, ఆ ఇంటిని స్వాధీనం చేసుకుని తల్లిని, ఈ పిల్లను పని మనుషుల కంటే ఘోరంగా చూస్తూ
ఇంత ముద్ద పడేసి ఇంటెడు చాకిరీ చేయించుకుంటూ ముసలాయన చచ్చిపోయాక ఈ పిల్లను ముండమోపిని చేసి ఇప్పటి వరకు విదుపు కూడును పడేస్తూ వచ్చారు. 2 నెలల క్రితం కరణం గారు కూడా పోయారు. వీళ్ళు ఇద్దరు బరువైపోయారని అన్నింటి మీద సన్నక్కాలు చేయించుకుని తల్లిని పిల్లను బయటకు నెట్టేశారు. 10 రోజులుగా నా అడ్రస్ కోసమని చాలా కష్టపడి సంపాదించి నిన్న రాత్రి నా ఇంటికి వచ్చారు, ఏదైనా ఉపాధిని చూపించమంటూ. ఇదివరకటిలా ప్రాక్టీస్ ఉన్నట్లయితే నర్సుగానైనా కాస్త నా హాస్పిటల్లో ఉద్యోగాన్ని ఇచ్చేదాన్ని. ఇప్పుడు నేనే మీ సంస్థలో పనిచేస్తూ ఉంటే వీళ్ళకి ఏం చూపించను చెప్పు? మగవాళ్ళైతే అల్లుడి గారికి అప్పగించేసేదాన్ని. ఆడవాళ్ళు కదా, అందుకని ఈ ఇద్దరి బాధ్యత నీకు అప్పగించి వెళదామని వచ్చాను. ఇక వీళ్లకు నువ్వే ఏదో ఒక దారిని చూపించాలి అంది చెప్పటం ఆపుతూ సుచిత్ర. ఆవిడకు అప్పుడే 5వ మాసం వచ్చింది. శేషమ్మ గారు వేలుముడితోటి, మెడలో పగడాల దండతోటి, నుదుట విభూతి రేఖతోటి, రంగు చీరలో పచ్చగా పొట్టిగా కొంచెం పుష్టిగా 60 సంవత్సరాల వయసుతో ఆరోగ్యంగానే ఉంది. చింత అంతా కూతురు గురించే అని తెలుస్తూనే ఉంది. కొంచెం కోపం, చాలా మంచితనం, నిండుతనం కలబోసినటువంటి గంభీరమైనటువంటి విగ్రహం ఆవిడది. ఇంకా మోక్షలక్ష్మి ఎరుపు తెలుపు కలబోసిన రంగుతో ముట్టుకుంటే కందిపోయేంత అందంగా అమాయకంగా, చెంపకు 4 కనులతోటి, వినయ విధేయతలతోటి, 5 అడుగుల మూర్తివంతమైనటువంటి ఆకృతితో, 40 సంవత్సరాల వయసుతో, మగవాడి ముఖం ఎరగనటువంటి కన్నె కుసుమంగానే సన్నగా పొడుగ్గా సుకోమలంగా మంగళకరమైనటువంటి విగ్రహంతో, అసాధారణమైనటువంటి వ్యక్తిత్వంతో పూజ్యభావాన్ని కలిగించేలా ఉంది. తెల్లని ఆకుపచ్చ అంచున్నటువంటి ముతక చీర, తెల్లని బ్లౌజు చినిగి అతుకులతో ఉంది. చెవులు మెడ చేతులు కూడా బోసిగా ఉన్న ఆ చల్లని నిండైనటువంటి చిరునవ్వుతో, ఎంత కష్టమైనా భరించే ఓర్పుతో నిండుగా దంతపు విగ్రహంలా మెరిసిపోతూ ఉంది. ఆ తల్లి కూతుళ్లను చూడగానే అవ్యాజమైనటువంటి కరుణ వాత్సల్యాలు కలిగాయి రాధికకు. సరేనమ్మా, నువ్వెళ్ళు, నేను కృష్ణ వచ్చాక ఆలోచించి చెప్తాను. మామయ్య కూడా కాదనరుగా, ఈ రాత్రి నా దగ్గరే ఉంటారులే, రేపు వీళ్ళ భవితవ్యాన్ని భగవంతుడే నిర్దేశిస్తాడు అంది చిరునవ్వుతోటి తల్లికి భరోసా కలిగిస్తూ. థ్యాంక్ యూ రాధా, నువ్వు కాదనవని నాకు ముందుగానే తెలుసు, అందుకే అంత నమ్మకంగా తీసుకుని వచ్చి నీకు అప్పగించాను. ఇంకా వెళ్ళొస్తాను మరి అంటూ లేచింది సుచిత్ర. ఆవిడను కారు దాకా సాగనంపి సుచిత్ర దింపి రమ్మనమని గోవిందుకు ఆదేశించి, అమ్మా మీరు భోంచేశారా అంది అప్పుడే గుర్తు వచ్చిన దానిలా. చేశాను తల్లి. సుచిత్రమ్మ కడుపు నిండా పెట్టే తీసుకుని వచ్చింది. తనవి 4 చీరలు కూడా ఇచ్చింది. కాకపోతే అవి నా కూతురు కట్టదు, మొగుడు చచ్చాక తెల్లగుడ్డలే దాని బతుకైపోయిందమ్మా అంటూ ఉంటే ఆవిడ కంఠం దుఃఖంతో గద్గదంగా మారిపోయింది. ఇంకేమీ పర్వాలేదండి, భయపడకండి, మీ కూతురు బట్టలే కాదు బతుకు కూడా మారిపోతుంది అంటూ ఉంటే ఆమె కళ్ళ ముందు ఆనందభూపతి నిలిచారు. తన ఆలోచనకి తనకే గుండె జల్లుమంది. కానీ ఎందుకో అదే భావం ఆమె మనసంతా పాకి ఉద్విగ్నత కలిగిస్తూ ఉంటే దాని నుంచి బయటపడాలని వాళ్లకు ఇల్లంతా తిప్పి చూపించి పైన తన గది పక్కనే ఉన్నటువంటి గదిని ఇచ్చింది. మరి రాత్రి మా పని మనిషి వంట భోంచేస్తారా మీరు అంది. బ్రాహ్మలు కదా అని గుర్తుకు వచ్చి, నేను వండుతానులేమ్మా అన్నారావిడ. కమ్మగా శేషమ్మ గారి వంట కడుపు నిండా భోజనం చేసి పైకి వచ్చి కృష్ణ చైతన్య కోసమని ఎదురు చూస్తూనే నిద్రలోకి జారిపోయింది రాధిక. అతను రాధికను లేపకుండా ఆమె పక్కనే పడుకుండిపోయాడు. 12 గంటలకు వచ్చి పాలు తాగి భోజనం వద్దంటూ. నిద్ర మెలకువ కాని పరిస్థితిలో ఉన్నారు రాధాకృష్ణలు. అతి చిత్రంగా ఒకే కల జ్ఞానాంబికాదేవి వచ్చి కాషాయం వస్త్రాల్లో ఆ ఇద్దరి ముందు సాక్షాత్కరించింది. ఇద్దరూ వినమ్రులై నమస్కరించారు. ఆ ఇద్దరి తలలను నిమిరింది ప్రేమగా. కృష్ణ, నువ్వు నిద్ర లేచాక నీకొక పవిత్ర స్త్రీమూర్తి కనిపిస్తుంది. ఆవిడను మీ నాన్నగారికిచ్చి పెళ్లి చెయ్యి. ఆవిడ భగవద్ నిర్ణయంతోనే మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం జరిగింది. ఈ వివాహం ముఖ్యంగా నా కోసం. ఎందుకంటే ఆనందభూపతి రోజు వచ్చి నా సమక్షంలో కూర్చుని పశ్చాత్తాపంతో దృగ్గిళ్ళ పడిపోతూ ఏడుస్తున్నారు. తోడు కావాల్సింది ఈ వయస్సులోనే కదా. గట్టిగా 50 ఏళ్లైనా నిండలేదు. ఆ మనిషి ఒంటరితనాన్ని భరించలేకపోతున్నారు. ఆయనకు మంచి వయస్సులో నేను దూరం అయిపోయాను కనుక కనకం కోసమని వచ్చింది.
కర్మశేషం అనుభవించి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తూ అలాగే ఈ లోకాన్ని వదిలేస్తుంది. ఆవిడకు తగ్గటం వెనక్కి రావటం ఇక మీదట జరగదు. మీ నాన్నకి ఇంకో మగపిల్లవాడు పుడతాడు. పూర్ణిమ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. నీ తర్వాత మళ్ళీ నీలాగే ప్రజల కోసం అంటూ బతుకుతాడు. వాడికి విష్ణుచరణ్ అని నామకరణాన్ని చేయించు. పూర్ణాంబిక కూతురుకు లక్ష్మీప్రియ అని పేరు పెట్టించాలి. ఆ ఇద్దరి చేత మెడిసిన్ చదివించు. ఆ ఇద్దరు అనాథలకు అభాగ్యులకు వైద్యం చేసి ప్రాణాన్ని పోస్తారు. దివాణాన్ని ఆసుపత్రిగా మార్చు. నీ కొడుకు కలెక్టర్ అయి వచ్చి నీ తర్వాత దీనజనోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. రాధికకు నీ ద్వారా కొడుకు పుట్టి వంశవృక్షాన్ని విస్తరింపజేస్తాడు. పద్మకు ఆడపిల్లే పుట్టి మీ అక్క ఇంటికి కోడలిగా వెళ్తుంది. నీ చెల్లెలి కూతురు నీ కోడలుగా వస్తుంది. మీ అక్క ఆడ మగ కవల పిల్లలను కంటుంది. నేను మీ నాన్న నాకు అన్యాయం చేశాను అనుకుని బాధపడుతూ ఉంటే ఆయన ఎదురుగా ఉండి ధ్యానాన్ని చేసుకోలేకపోతున్నాను. నేను ఈ జన్మలోనే తరించి కైవల్యాన్ని పొందాలంటే మీ నాన్న దృష్టి నా మీద నుంచి మళ్ళాలి. అలా మళ్ళాలి అంటే దానికి ఆయన పెళ్ళే మార్గం. కాబట్టి నాకు ఈ ఉపయోగాన్ని చెయ్యి. తద్వారా మాతృరుణాన్ని తీర్చుకో. మరి ఉంటాను అంటూ అదృశ్యమైపోయింది ఆవిడ మూర్తి. వెంటనే ఆ ఇద్దరికి మెలకువ వచ్చింది. టైం చూస్తే 5 కావస్తోంది. అప్పుడప్పుడే ఆకాశంలో వెలుగులేఖలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. వేసవి కాలం వల్ల గబాన్న లేచి కూర్చుంటూ ఇది కళ అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. అయితే మీకు కూడా కళ వచ్చిందా అంది రాధిక. మొట్టమొదటిసారిగా అమ్మ కళలోకి వచ్చింది అన్నాడు సాలోచనగా చూస్తూ. చిత్రంగా ఉంది. నాకు అత్తయ్య కనిపించారు అంది లేస్తూ రాధిక. కనిపించి ఏం చెప్పింది కుతూహలంగా అడిగాడు. మీ నాన్నగారికి మరేమో మళ్ళీ అదే పెళ్లి చేయమందా ఉత్సాహంగా అడిగాడు తను పూర్తి చేస్తూ. అరే మీకెలా తెలిసింది దిగ్భ్రమగా చూసింది కృష్ణ చైతన్యను. నాకు నీకు ఒక్కసారే కనిపించి ఒకే సంగతిని చెప్పిందన్నమాట తల పంకిస్తూ అన్నాడు రాధను దగ్గరకు లాక్కుని బుగ్గ కొరుకుతూ. మీ రాసలీలలకు ఇదేమీ సమయం కాదు. ముందు మీ నాన్నగారి సంగతిని ఆలోచించాలి కదా. లేవండి పెళ్లి కూతుర్ని చూద్దాం అంది మంచం దిగుతూ. చూడాలంటే వెతకాలి కదా. వెతకటం ఎందుకు సిద్ధంగా ఉంది. మీదే ఆలస్యం అంది నవ్వుతూ. ఇజ్ ఇట్ వాట్ ఏ వండర్ సంభ్రమంగా చూశాడు. రాత్రి మీరు రాగానే చెబుదాము అనుకున్నాను. ఇంతలో నిద్ర పట్టేసింది. మీరు తయారై వస్తే మీకు చూపిస్తాను. తర్వాత మీ నాన్నగారిని ఒప్పించే బాధ్యత మాత్రం మీదే అంది తను తప్పుకుంటూ. చిత్తం దేవిగారి ఆజ్ఞ. పెళ్లి కూతుర్ని చూసి పెట్టినందుకు నా థ్యాంక్స్. నో థ్యాంక్స్, ఇట్స్ మై డ్యూటీ. అతని బుగ్గగిల్లి పారిపోయింది రాధిక. ట్రిమ్గా తయారై వస్తూనే అమ్మాయి ఎక్కడా కుతూహలంగా అడిగాడు. భావనలోనే తల్లిగా స్వీకరించిన అతని సుగుణానికి మనస్సులోనే అభినందిస్తూ పెరటి వైపుకు తీసుకుని వెళ్ళింది. అక్కడ శేషమ్మ గారు తులసి పూజ చేసుకుంటూ ఉంటే పువ్వులు మాల కడుతూ చూస్తోంది మోక్షలక్ష్మి. ఆ ఇద్దరినీ చూపించి గత సాయంత్రం తల్లి వచ్చి ఆ ఇద్దరి బాధ్యత తనకు అప్పగించిన వెళ్ళినటువంటి సంగతిని చెప్పేసింది రాధిక కృష్ణతోటి. చెవులు రాధిక మాటలను ఆలకిస్తూ ఉన్న అతని కళ్ళు మోక్షలక్ష్మిని శ్రద్ధాశక్తులతోటి పరిశీలించాయి. తండ్రి పక్కన చిన్నప్పటి తల్లిలాగానే సాక్షాత్కరించింది అతని కళ్లకు. మాతృమమత, గౌరవం, ఏదో చెప్పలేని ఆత్మీయతా పాసాలు చోటు చేసుకున్నాయి తన హృదయంలో. తల్లి చెప్పినట్టుగా ఆ స్త్రీమూర్తిలో పవిత్రత మాత్రమే కనిపిస్తోంది. ఏనాడు కనకమ్మను చూస్తే కలగనటువంటి అభిమానం, అనురాగం, విడదీయరాని బంధం వేస్తూ ఉన్నట్టుగా అనిపించింది. అతని కళ్ళు రాధిక వైపు తిరిగాయి. ఏమిటి అడిగింది రాధిక. అసలు ఆవిడకు ఇష్టమో కాదో తెలుసుకోకుండా నాన్నగారికి చెప్పడం ఎలాగా? ఆ బాధ్యత నాకు వదిలేసి మీరు ఆయన సంగతిని ఆలోచించండి. అత్తయ్య చెప్పాక దానికి తిరుగే ఉంటుంది అంది నమ్మకంగా రాధిక. అవును కదూ, ఇది మా అమ్మ తలపెట్టిన కార్యక్రమం, దైవ ఘటన. మనం నిమిత్తమాత్రులం మాత్రమే. మన ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఆయన్ని ఫలహారానికి వచ్చేయమంటాను, రెడీ చేయించు అనేసి ఫోన్ తీసి తండ్రికి కాల్ చేశాడు. హలో కృష్ణ, ఏమిటి ఇంత ఉదయాన్నే ఈ వేళ నేను గుర్తుకొచ్చాను? నవ్వుతూ ప్రశ్నించారు ఆనందభూపతి కొడుకు ఫోన్ కాల్ చూసినటువంటి సంతోషంతో. మీతోటి కొంచెం పర్సనల్గా మాట్లాడాలి నాన్న అన్నాడు కృష్ణ చైతన్య. ఏ నాన్న?
కొంపతీసి పద్మతో మళ్ళీ గొడవ పడ్డావా? ఆయన కంగారు పడ్డారు. అదేమీ కాదు నాన్న. అమ్మయ్య, అయితే ఇంకేమిటి? ఆఫీసు వ్యవహారమా? కాదు. మరి అసలు నువ్వెక్కడున్నావు? రాధామందిరంలో. థ్యాంక్ గాడ్. అయితే రా. మీరే రండి. నేను రావాలా? దేనికి? నిన్న రాత్రి అమ్మ నా కలలోకి వచ్చి ఒక ముఖ్యమైన పనిని నాకు అప్పగించింది. ఇజ్ ఇట్? జోక్ కాదుగా కృష్ణ? అమ్మ పూజిస్తున్న దైవం మీద ఒట్టు నాన్న. రండి త్వరగా, మీకు చెప్తాను కదా విషయం ఏమిటో. సరే వస్తున్నాను. నాకేమిటో చాలా కంగారుగా ఉంది నాన్న అంటూ ఉంటే ఆయన కంఠం చెప్పలేని ఉత్కంఠతతోటి ఉణికింది. ఫోన్ ఆఫ్ చేసి తండ్రి కోసమని హాల్లోనే ఎదురు చూస్తూ పచార్లు చేస్తూ ఉన్నాడు కృష్ణ చైతన్య. నదురు బెదురు లేకుండా తండ్రితోటి ఎలాంటి విషయమైనా డిస్కస్ చేసే అతనికి ఈ సంగతి ఎలా చెప్పాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనే ఎగ్జైట్మెంట్ కలిగిపోయింది. పోర్టుకోలో కారు దిగి నైట్ డ్రెస్లో అలాగే వచ్చారు ఆనంద భూపతి. ఆయన్ని తన గదిలోనికి పైకి తీసుకుని వెళుతూ, రాధా ముందు కాఫీలు పంపించు అని ఆదేశించాడు. తండ్రిని కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటూ, మీరు నా కోరిక ఒకటి తీర్చాలి నాన్న అన్నాడు సంభాషణకు నాంది వాక్యంగా కృష్ణ చైతన్య. ముందు అమ్మ ఏం చెప్పిందో చెప్పరా? నాకు ఏమిటో చాలా టెన్షన్గా ఉంది. ఒకటేమిటి, తర్వాత 100 కోరికలైనా తీరుస్తాను అన్నారు ఆత్రంగా. అదే ఇది, అమ్మ ఏం చెప్పినా చేస్తారా? పరీక్షగా చూశాడు. ఏమైనా చేస్తాను. మీ అమ్మ కోసం నా ప్రాణం ఇమ్మన్నా సిద్ధంగా ఉన్నాను. ఏమిటది? నా చేతిలో చెయ్యి వేసి అమ్మ కొలిచే స్వామివారి సాక్షిగా ప్రామిస్ కావాలి. మరి ప్రామిస్. కొడుకు చెయ్యి అందుకుని అందులో తన చేతిని వేశారు. ఇది నా కోరిక కాదు, అమ్మ కోరిక. చెప్పనా మరి? నిరభ్యంతరంగా చెల్లిస్తాను. ఏమిటో చెప్పు అన్నారు ఉద్విగ్నంగా చూస్తూ. అయితే మేం చూపిన శ్రీమూర్తిని మీరు పెళ్లి చేసుకోవాలి కామ్గా అన్నాడు. పెళ్ళా? నేనా? మతుండే మాట్లాడుతున్నావా? నవ్వుతాలికి ఇది సమయం కాదురా. నేను నవ్వులాటగా చెప్పటం లేదు నాన్న, నిజమే చెప్తున్నాను అంటూ తెల్లవారుజామున కలలో తనకి రాధకు కనిపించి జ్ఞానాంబికాదేవి చెప్పిన విషయంతో పాటుగా సుచిత్రాదేవి తీసుకుని వచ్చి అప్పగించిన ఆడవాళ్ల సంగతి కూడా చెప్పేశాడు. ఇంతలో రాధిక కాఫీలు మోక్ష చేత పట్టించుకుని వచ్చి కళ్ళతోనే మోక్షను మామగారికి చూపించింది చిరునవ్వుతోటి. వీరే మా మామగారు ఆనంద భూపతి, కృష్ణ వాళ్ళ నాన్నగారు, ఈయన కృష్ణ అని తండ్రి కొడుకులను పరిచయం చేసింది రాధిక. వినమ్రంగా నమస్కరించింది మోక్ష. సిగ్గుగా బిడియంగా తల పంకించారు ఆనంద భూపతి. ఆయన ముఖం ఎర్రగా జేవురించింది. ఆ అమ్మాయిని తీసుకువెళ్ళమన్నట్టుగా తల ఊపారు. మోక్షతో పాటుగా రాధిక కూడా బయటకు వచ్చేసింది. కృష్ణ చైతన్య తండ్రినే చూస్తూ కూర్చున్నాడు. ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్ళా? వినేవాళ్లకు చూసేవాళ్లకు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో తెలుసునా? ఇంట బయట ఎలాంటి కామెంట్లు చేస్తారో కనీసం ఆలోచించావా అంటూ బిడియంతోటి తల వంచుకున్నారు ఆనంద భూపతి. నిజానికి తల వంచుకునే పని మీరు 20 ఏళ్ల క్రితం కనకమ్మను తీసుకుని వచ్చినప్పుడు చేశారు డాడీ. ఇప్పుడు చేసేది మా అమ్మ తృప్తి కోసం, ఆవిడ మనశ్శాంతి కోసం, ఇంకా ఆవిడకు కైవల్యం లభించడం కోసం చేసే మంచి పని. ఇది ఆవిడ మిమ్మల్ని కోరినటువంటి ఆఖరి కోరిక. ధర్మపత్నిగా ఆవిడ మెడలో తాళిని గట్టి మీరు తీర్చుకుంటున్నటువంటి రుణం. నా చేత పరుషంగా మాట్లాడించకండి ఇంతకు మించి అన్నాడు శాసనంగా కృష్ణ చైతన్య. అతనికి ఉన్నపాటుగా కోపం వచ్చేసింది. గతంలో ఒక్కసారిగా తల్లి పరిస్థితి గుర్తుకొచ్చింది. సరే 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 ఓకే, మీకు లేని అభ్యంతరం నాకెందుకు? అయితే చాలా సింపుల్గా రహస్యంగా మీ అమ్మ సమక్షంలోనే చేసే, ఎవ్వరినీ పిలవకూడదు. నువ్వెప్పుడంటే అప్పుడు తాళి కట్టేస్తాను అన్నారు లేస్తూ. కించిత్ రోషంగా ధ్వనించింది ఆయన స్వరం. ఫలహారాన్ని చేసి మరీ వెళ్ళండి అన్నాడు ఆయన్ని ఆపుతూ. స్నానం చేయలేదురా అన్నారు ఆయన విసుగ్గా. ఇక్కడ చేయండి, బట్టలు నేను తెప్పిస్తాను. మీకు ఏకాంతం కావాలేమో, గోవాన్ అంటూ బయటకు వెళ్ళిపోయాడు కృష్ణ చైతన్య. బామ్మగారు మీకు ఓ సంగతి చెప్పాలండి, ఇలా వచ్చి కూర్చోండి. ఆంటీ నువ్వు కూడా అంది మోక్షను పిలుస్తూ రాధిక. ఇద్దరూ వచ్చి ఆమె దగ్గర కూర్చున్నారు. నిన్న రాత్రి నాకు ఆయనకి ఓ కల వచ్చింది అంటూ అత్తగారు వచ్చి చెప్పినటువంటి విషయాన్ని చెప్పి మామగారికి మోక్షనిచ్చి పెళ్లి చేయమనేది దైవజ్ఞ, మా అత్తగారి శాసనం కూడా. మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి సూటిగా ప్రశ్నించింది. మా మోక్షకి మళ్ళీ పెళ్ళా? అది మీ మామగారితోనా? నమ్మశక్యం కానట్టుగా మొహం పెట్టింది శేషమ్మ గారు.
మోక్ష ముఖం కందగడ్డలా ఎరుపెక్కిపోయింది. రాధిక క్లుప్తంగా ఆవిడకు గతంలో జరిగినటువంటి కథను వివరించి జ్ఞానాంబికాదేవి కోరిక అని చెప్పింది. కనకమ్మ పిచ్చాసుపత్రి పాలవటం కూడా సారాంశంగా వివరించింది. నా కూతురు నిజంగా ఇంత అదృష్టవంతురాల తల్లి. చిన్నతనంలోనే తలచెడి పువ్వు పూస ఎరగనటువంటి పిచ్చి మొద్దుల చాకరీయే దానికి జన్మకి ఒక ఆలంబనగా బతుకుతూ కర్మశేషాన్ని పూర్తి చేసుకోవటానికి నా కడుపున పుట్టిందని నిరాశగా బతికేస్తున్నటువంటి నాకు ఏవో సుందరలోకాలను చూపిస్తున్నావు తల్లి. ఇది కలో నిజమో, నేను బతికే ఉన్నానో చనిపోయి వేరే జన్మను ఎత్తానో కూడా అర్థం కావటం లేదు అందావిడ. మీరు అంటే సుందరలోకం నుంచి చూపించడం కాదు, ఆ సుందరలోకంలోనికి తీసుకుని వెళ్ళి అదృష్టమనే అందలాన్ని ఎక్కిస్తాను అంది రాధిక చిరునవ్వుతోటి. ఇంకా అంతా నీ దయ తల్లి. మా బతుకులు నీ చేతుల్లో పెట్టేస్తున్నాను. ముఖ్యంగా నా కూతురు జీవితం తీరు చేర్చేటటువంటి బాధ్యత నీదే అంటూ మోక్ష చేతిని రాధిక చేతిలో పెట్టేసిందావిడ. గంగిగోవులా తల వంచుకొని నిలబడిపోయింది మోక్ష. ఏం మాట్లాడాలో అర్థం కాక కనకాంబిక చీరలు నగలు తెప్పించి మోక్షను అలంకరించి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని రెప్పవేయకుండా చూడసాగింది రాధిక. తన రూపాన్ని అద్దంలో చూసుకుని అప్రతిభురాలైపోయింది మోక్ష. కూతురిని గాఢంగా ఆలింగనాన్ని చేసుకుని ఏడ్చేసింది శేషమ్మ ఒక్కసారిగా పెద్ద పెట్టున. శ్రీనివాసకి రాజేంద్రకు ఫోన్ చేసి తండ్రికి మళ్ళీ పెళ్లి చేస్తున్నట్టుగా చెప్పి రమ్మనమని ఆహ్వానించాడు కృష్ణ చైతన్య. పెళ్లి ముహూర్తం పెట్టించడానికి శాస్త్రి గారిని పిలుస్తాను అన్నాడు. వద్దు, మీ అమ్మ పూజించే ఆ భగవంతుని సాక్షిగా తాళి కట్టేస్తాను. అది మీ అమ్మ కోరిక అంటున్నావు కనుక అక్కడ జరగటం చాలు. ముహూర్తాలు, పురోహితులు, పీటలు అసలు ఏ హడావిడి వద్దు. అసలే సగం చచ్చిన నన్ను పూర్తిగా చంపకు అన్నారు బిడియంగా. మరి అక్కను చెల్లెల్ని పిలిపిస్తాను. రిసెప్షను దయచేసి అవేం వద్దురా నాన్న. మీ అమ్మగా వచ్చే మనిషి ఎవరో మీకు తెలిస్తే చాలు. లోకానికి తెలియాల్సినటువంటి అవసరం లేదు. నీ వాళ్ళను పిలిచావుగా చాలు, ఇంకెవ్వరూ వద్దు. ఇప్పుడు ఆవిడను తీసుకుని నేను విందులకు వినోదాలకు వెళ్ళలేను. కేవలం నాకు ఓ తోడుగా ఉంటుంది, దట్స్ ఆల్ అన్నారు గంభీరంగా. ఇంకా ఆయన్ని అంతకు మించి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక హడావిడి చెయ్యకుండా రహస్యంగా జరిపించడానికే నిశ్చయించుకున్నాడు కృష్ణ చైతన్య. నరసమ్మ ద్వారా ఆ సరికొత్త విషయాన్ని విని విమూఢురాలే అయిపోయింది పద్మ. ఆమెకు ఎవరూ ఏమీ చెప్పలేదు. ఎందుకనో తను అందరికీ దూరంగా ఒంటరిగా అనిపించింది పద్మాంబికకు. కనకమ్మ తెరమరుగు అయినాక తన కుడి భుజం విరిగిపోయినట్టుగా అయిపోయింది. శేషమ్మను కానీ మోక్షలక్ష్మిని కానీ ఆమె చూడలేదు. మోక్షకి కనకమ్మ మందిరం ఏర్పాటు చేసి మోక్షాంబికాదేవి మందిరంగా పేరును మార్చాడు. తల్లి కూతుళ్లకు ఆ వసతి హాయిగా స్వర్గతుల్యంగా అనిపించింది. పెళ్ళి అయ్యే వరకు అందులో ఉండండి మీరిద్దరూ, తర్వాత నాన్నగారి ఇష్టప్రకారం నడుచుకోండి అని చెప్పాడు ఆ తల్లి కూతుళ్లకు కృష్ణ చైతన్య. ఆ రాత్రి పెళ్ళి అనగా మధ్యాహ్నానికి వచ్చేశారు పూర్ణ శ్రీనివాస్, స్వర్ణ రాజేంద్రలు, భూపాల భూపతి, రాఘవేంద్ర భూపతులతో పాటుగా. అంతా కనకాంబిక మందిరానికి వెళ్ళి వధువుని చూసి రమ్మని పంపిస్తూ పద్మాంబిక మందిరానికి వచ్చిన కృష్ణ, పద్మ నువ్వు కూడా వాళ్ళతోటి వెళ్ళి వధువుని చూసిరా. నువ్వు చూడలేదుగా అన్నాడు పూర్ణ స్వర్ణలతో వస్తూ. మగవాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. రాధ శేషమ్మ గారికి వంటలో సాయం చేస్తోంది. సుచిత్ర, ధనుంజయులు, ప్రమీల, ప్రతాపులు, ప్రసీద, త్రిలోకులు, భానుమతి, మూర్తి కూడా వచ్చారు. వాళ్ళంతా ఎవరు పిలిస్తే వచ్చారో తెలుసు, కానీ సుచిత్ర, ధనుంజయులు ఎవరో మాత్రం ఇంకా ఎవ్వరికీ తెలియదు. స్వర్ణ పెళ్లి ద్వారా వాళ్ళంతా రాజేంద్ర తరపున, కృష్ణ తరపున వచ్చి స్వర్ణ పెళ్లిలో వాళ్ళు పెళ్లి చేసుకోవటం పద్మ, భూపాల భూపతికి తెలుసు. వధువును చూడాలా? ఎవరా వధువు? ఎవరి పెళ్ళి? తెలియనట్టే ప్రశ్నించింది ఆశ్చర్యంగా ముఖం పెట్టి తలదూవుకుంటూ పద్మ. పెళ్ళి ఎవరిదో వధువు ఎవరో నీకు తెలుసునని నాకు తెలుసు. నరసమ్మ ద్వారా సంగతంతా నీకు చేరి ఉంటుందని తెలియనంతటి అమాయకుణ్ణి కాదులే. నటించింది చాలు గాని లే త్వరగా అన్నాడు ఆదేశాత్మకంగా. అంతేలేండి, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల తెలుసుకోవాల్సిందే కానీ మీరు మాత్రం నాకేమి చెప్పరు. అసలు నేను అనేదాన్ని ఒకదాన్ని బతికే ఉన్నానని మీకు గుర్తుంటే కదా. పేరుకి మాత్రమే మీ భార్యని, ఈ ఇంటికి నామకహ ఇల్లాలిని. పెత్తనం అంతా మీ ముద్దుల దేవేరిదే. పాపం మీరు ఆవిడ గీసిన గీటును దాటలేరు. అంత ఇష్టము అనురాగము లేకపోతే ఈ వయసులో ఆ ముసలాయనకు పెళ్ళ?
ఎక్కడైనా ఉందా ఇలాంటి విడ్డూరం అంది బుగ్గలు నొక్కుంటూ. ఒక్క క్షణం ఆమెను తదేకంగా చూసిన కృష్ణ చైతన్య, అవును మరి, ఒంటరిగా దొరికిన ఆడపిల్ల కూతురు వరస అయినా కూడా మీద పడి రేప్ చేయాలనుకునే వంశం కదా తమది. ఇలాంటి విడ్డూరాలు ఉండవు. అప్పచెల్లెళ్ళు ముగ్గురిని ఏలుకున్నటువంటి నీ బాబు లాంటి వాడు కాదు కదా నా బాబు. అందుకని ముసలాయనకు తెలియని సంగతులు తెలియజేద్దామని చేస్తూ ఉన్నాను ఈ పెళ్ళి అన్నాడు పళ్ళ బిగోన వచ్చే కోపాన్ని తమాయించుకుంటూ కృష్ణ చైతన్య. కృష్ణ నివ్వెరపోయింది ఆ శరాఘాతానికి పద్మ. ఒకటంటే 100 పడాలి వదిన. అంతా కలిసి సంతోషంగా శుభకార్యంలో కలుసుకుని సంతోషం పంచుకోవాలి కానీ ఏమిటి ఎత్తుపడుపులు? నలుగురిలో ఉన్నప్పుడు అన్నయ్య గౌరవం నిలబెట్టడం నీ ధర్మం. నీకు తెలియదది. చెప్పలేదు అంటున్నావు. అసలు నువ్వు నలుగురిలో కలిస్తే కదా ఏ సంగతైనా నీకు తెలియటానికి. ఎవరింటికో అతిథిగా వచ్చినట్టుగా అంటనట్టు ముట్టనట్టు ఉంటావే గాని ఏనాడైనా మాతో కలిసి కష్టసుఖాలను పంచుకున్నావా? భార్య అంటే భర్త మీద అధికారాన్ని చెలాయించేది కాదు. ఇల్లాలంటే ఇంట్లో వాళ్ళ మంచి చెడ్డలు పట్టించుకోకుండా కేవలం మొగుడిని కొంగుకు కట్టుకుని అసమర్థుడిలా తిప్పేది కాదు. పెళ్ళి అంటే శారీరక సుఖాలు మాత్రమే ఇచ్చిపుచ్చుకునే ఒకానొక ఒప్పందం కానే కాదు. 2 జీవితాలను ముడివేసి ఒకే జీవన రథానికి 2 చక్రాల్లా మార్చి చివరి వరకు పయనించే బలీయమైనటువంటి పాసమే ఈ మంగళసూత్రాలు అని తెలుసుకోకపోతే ఎలాగా అంది స్వర్ణ ఉద్వేగంగా మారినటువంటి కంఠంతో. జ్ఞానోదయ నవల 29వ భాగాన్ని చదివానండి. నా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.